అందరికి నమస్తే. నమస్తే. మేము వచ్చింది మీరు పైసలు ఇస్తే, పేమెంట్ ఇస్తేనే వచ్చినాం. మేము ముట్టి రాలే. ఏడికి తీసుకొచ్చినా మాకు ఇంత పెద్ద సెట్ ఉన్నది, మస్తుంది కదరా. అవు దీని గురించి చెప్తా. రోడ్ పేరు అయితే పత్తర్, అవు బాడీకి మారలైతే అత్తర్. అవు ఏ మాస్ దాతా చెమ్నీలో ఫస్ట్ టైం మాస్ దాసారు చూస్తుంటారు. నిజమా తగ్గేదేలే. పెరిగేదేలే. అయ్యా జానీ, ఎవరికి చెయ్యవు హాని. అయ్యా గాని నువ్వు చేసేది జనాలు కానీ పాపాడి పాపాడి పాప. నా గురించి కాదురా, జానీ మాస్టర్ గురించి ఇంకేమైనా చెప్పు. రోజు పొద్దున్న తాగుతారు అందరు కాఫీ. పాన్ ఇండియా లెవెల్ సాంగ్ చేయాలంటే కావాలి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. గొంతుతో మస్తు ఇచ్చినారు మ్యూజిక్. మరి ఆయన ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఇట్లా లేకపోతే ఎట్లా? ఈ దొర ఈ మధ్య వాళ్ళకి డేట్లు ఇచ్చలేడంట, దొరకలేడంట. ఈ దొర దొరకాలంటే ఏడ దొరుకుతాడు? రైడింగ్ లా ఏ అది కాదు మా అమ్మ, బండి మీద జుమ్మని పోతాడు కదా. అది రైడింగ్ అంటారు, అడ్వెంచర్ అంటారు, ఫారెస్ట్ లో. అదే అన్ని కంట్రీస్ తిరుగుతారా. ఆయన ఏడున్నో తెలుసుకోవాలంటే ఒకటే ఒకటి ఉంది, ఇన్స్టాగ్రామ్ స్టోరీ. ఆయన చూసినట్టు తెలిసిపోతుంది. ఉన్నాడు. నాకు ఇష్టమైన యాక్టర్ ఆలీ. ఆయనకి ఇష్టం ఓన్లీ మనాలి. మనాలిలో ఏమున్నదిరా? ఏమున్నది మామ, నువ్వు అంటే పోతాడు వస్తాడు. మనం కూడా ఎన్నిసార్లు పోయినా మనం మంచి తప్ప ఏం కనవలే కదా. మనకు మంచి తప్ప ఏం కనవాలి, కానీ మంచిదే కనబడ్డది. చూసారా అలా పారిశ్రామిస్తారా మీరు? జరి మన టూడే పంపిరి రా. మన గాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఇంకా కాదు, ఆడపులే. మరి బిందు మాధవి గారు చందమామ స్పెషల్ చెప్పు. కళ్ళు కనబడతలే, స్పెషల్ చెప్పు ఇప్పుడు. అరే సూర్యుడు ఫైర్ రా, అందుకే కూలింగ్ కూర్చోబెట్టిన పక్కన. చల్లగా ఉండాలి మీరు. మనాలి కదరా, చల్లగా చూసుకుంటాడు. మేడం గురించి ఏమన్నా గుడ్ థింగ్స్ చెప్పొచ్చు. బిందు మాధవ్ గారు గుడ్ గర్ల్. ఒకటే చెప్తావేం? గుడ్ ఏం లేదు, చాలా గుడ్. ఆమె గుడ్ గురించి ఎంతసేపు అని చెప్తాం. ఏమైంది ఇట్లా అయినా ఒకటేసారి? దీపిక పిల్లిని చూస్తే సిగ్గు అవుతుంది మా. ఇద్దరు చూస్తుంటే నాకు సిగ్గు అవుతుంది. అయ్యా ఎటేట ఉన్నారు ఏమో వీళ్ళు. దీపిక పిల్లి గురించి ఏమన్నా చెప్పు. మా ఇంట్లో పాలదానికి వస్తుంది పిల్లి. ఈ షోకి యాంకర్ దీపిక పిల్లి అంతే. అంటే ఆమె యాంకర్, ఆమె గురించి పెద్ద ఎలివేషన్ ఇవ్వాలి. పెద్దగా చెప్పాలా? ఒక రోజు మా ఇంట్లో పాలు పెట్టినా, మెల్లగా పిల్లి వచ్చి మియావ్ కూడా వచ్చింది. వచ్చి ఎంతసేపు తాగుతుంది అంటే లీటర్ పాలు టైం పడుతుంది. తాగింది, అయిపోయింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది. జల్లి అయిపోయింది ఏంట్రా? ఈసారి కోటర్ అంటే పావు లీటర్ ఉండే, పైసలు లేకుండా అప్పుడు కొన్ని తాగింది వెళ్ళిపోయింది. ఈ షోకి యాంకర్ దీపిక పిల్లి అంతే. అరే నేను ఉన్నదే పెద్దగా లాగ్ చేసి చెప్పమని లేదురా, పెద్దగా ఏమన్నా చెప్పాను. ఆయన నిన్న అడగడమేంద్రా, నేనే చెప్తా. దీపిక నాకు ఇష్టమైన ప్లేస్ బాలి, నువ్వు అంటే చేసుకుందాం మనం ఇద్దరం పెళ్లి. నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా? తర్వాత నెక్స్ట్ చెప్పాలి. కొడతా నిన్ను. అరే ఏమరా, ఏం సపోర్ట్ చేస్తలేదు ఏమరా? అంటే ఇది నచ్చలేదు, వేరే మంచి చెప్పరా. మల్లపల్లి నాంపల్లి నువ్వు అవుతావా నా పిల్లలకి తల్లి. దేవుడా, నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా? నాకు టేస్ట్ ఉంది. నిన్ను పెళ్లి చేసుకుంటే బురదలో పడినట్టే. వాడు పడతా అంటుండు కదా, నువ్వు కూడా పడొచ్చు కదా. నిన్ను కూడా వద్దన్నదంటే నీకు పెళ్లి కాదు. ఏమన్నా పాట పాడొచ్చు కదా మీ అక్క కోసం. ఏమున్నదకో ఏం లేదు డొల్లా. డొల్లేంట్రా, చక్కగా అందంగా ఉంది అమ్మాయి. సారు మీకు కన్ను పడ్డదా సారు? మీరు ఒకటి ఉంటారు సార్. అయితే మిమ్మల్ని ఏమన్నా మేడం? ఇవేంటి సిగ్గుపడుతున్నావు? ఆమె ఎవరు? సుప్రీతారా? సుప్రీత పేరు ఎట్లా వచ్చిందా? ఒక రోజు 2 రూపాయల చాక్లెట్ తీసుకున్నా, చింపినా, నోట్లు వేసుకున్నా. ఏం చేస్తున్నా? సపరిస్తున్నా.
అవి ఏడుంటదిరా? ఎప్పుడు బాధలు ఉంటదిరా. ఎందుకు? ఏమో బయటకి అనుకో మీ చెల్లె చాలా బాగుంటది, మీ చెల్లె ఎక్కడ ఉంది ఒకసారి పిలవని అంటారు. మరి ఆమె చెల్లెలేదు కదా. అలా అమ్మరా అలా చెల్లెలాగా ఉంటది. సురేఖవాణి గారు, సురేఖవాణి గారు So beautiful, so elegant, just looking like a wow. She అరే ఆమె పేరేంది బే? దీపిక. దీపిక పిల్ల. లొల్లి లొల్లి ఎవరు మాట్లాడి చేదరా ఒక్కటే ఊరు నడుతుంది. కాదు, ఈమె గురించి ఒక పాట వచ్చింది నిన్న. ఏం పాట మామ? వినవే బర్రె పిల్ల, చెప్తినవే బర్రె పిల్ల. ఆయన ఇన్నర్ ఎందుకు పెట్టిండు? ఆయన ఏమైనా చెప్తే ఈమె ఆగుతుందని. ఏడింటదరా ఊకొరినావంటే ఇట్లా ఒకసారి నువ్వు బయట గివ్ మీ సైడ్ ఇక్కడ కూర్చోమా ఒకసారి. ఏమన్నా గుచ్చుకుంటున్నారా? ఏం లేవు మామ. మరి ఎందుకు లేస్తావు ఊకే? ఏముందని లేస్తావు? వస్తూనే ఉంటావు వీడికి. వాళ్ళ పాప ముగ్గురు ఉన్నారు, మాట్లాడలే వాళ్ళకి. నువ్వు ఆపకు మామ. నన్ను ఎక్కువ నువ్వు ఉన్నావు కాబట్టి పచ్చిపోతున్నావు. కారు కొంటా పక్కా కొంటా. అన్ని మాటలు అంటున్నావు కానీ నాకు ఆమె ముఖం చూస్తే అట్లా అనిపిస్తలేరా? మంచిది అనిపిస్తుంది పాపం. చెప్తే ఎవ్వరు నమ్మరు సార్, ఆ నోరుతో చెప్పిస్తా. ఇప్పుడు నువ్వు ఫోన్ ఎక్కువ ఏది వాడతావురా? స్నాప్. ఇదేంది? స్లాప్. ఇదేంది? క్లాప్. అదేంది? ఓవర్ ల్యాప్. చెప్పిన ఓవర్ ల్యాప్ తల్లి. నువ్వు ఉట్టి వస్తావు, ఎందుకు వస్తావు? ఉరుతనే ఉంటావు. నువ్వు తమ్ముంటే నువ్వు నెంబర్ బక్కగైతావు. నేను కూడా అవుతా. నువ్వేరా వాళ్ళు ఫీల్ అవుతుర్రా. పోయాలకి ఛాయ్ పో. చాయ్ అంటే బిస్కెట్లు. నేను వేసిన ఇంతసేపు అవే బిస్కెట్లు. ఎవరికి భయపడతాం? భయపడతాం అనుకున్నావా? భయపడకపోతే భయపడకు. ఎందుకు భయపడని చెప్పవా? చెప్తా. హమారే జాన్ పే హై జానీ మాస్టర్. మరి నవ్వు పే నవదీప్. మధ్యలో ఎవరు? ఆడపులి జింక. ఆడపులి. 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 ये लोग सब कहां पर है? हमारा पीछे है. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరు ఏ జూ నుంచి వచ్చారు? బయటకు వచ్చినా చూడు, దాని పక్క చూ మాదే ఉన్నాయి కానీ వేసుకురాలే. అట్లా సార్ ఏదో చిన్నగా అందరితో రెండు మాటలు. సో జడ్జెస్, మన రోస్ట్ మాస్టర్స్ కరెక్ట్ గా రోస్ట్ చేశారా? మీకేమనిపించింది జానీ మాస్టర్? సూపర్. హోస్ట్ చేసింది మీరు చాలా బాగా చేశారు, నిజంగా గ్రేట్. నాకు చాలా బాగా నచ్చింది. నవదీప్ గారు, అంటే ఇక్కడ మీ పర్పస్ ఉన్న 4 టీముల్లో కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, బయట యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, స్క్రీన్ పైన యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల కాంబినేషన్స్ లో ఉన్నాయి. సో వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి చేసిన తర్వాత కొన్నిసార్లు పులిహోర అయితే ఆ పులిహోరని పట్టుకొని దాన్ని రోస్ట్ చేయడం మీ పని, అంతే కదా? మీరు రోస్ట్ మాస్టర్స్. దానికి అర్హత ఉందా లేదా అని ఇప్పుడు మీరు చేసింది. సో 100% ఉంది. మరి చూసుకోండి, మరి టీమ్స్ అందరూ మరి చాలా పగడ్బందీగా ఉండాలి ప్లానింగ్. మైక్ ఆ పగడ్బందీ ప్లానింగ్ లో ఏమైనా తేడా ఉంటే వీళ్ళు వేసుకుంటారు. నాకు అర్థమైంది, ఫ్యూచర్ అర్థమైంది నాకు. రోస్ట్ మాస్టర్స్ ఆర్ 100% గోయింగ్ టు రోస్ట్. కిల్ ఇట్. స్కిట్స్ అన్ని ఇప్పటి వరకు చూసేసాం, స్కిట్స్ అన్ని ఎంజాయ్ చేశాను, కానీ మీది ఇంకొక 1 step అహెడ్. నవదీప్ సెట్ మనమందరము నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనల్నే కదా అందరినీ రోస్ట్ చేసేది, మేము కూడా ఇంక్లూడెడ్ కదా. వెల్ డన్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ రోస్ట్ మాస్టర్స్, థ్యాంక్ యూ. సో జడ్జెస్, మన 4 టీమ్స్ అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. బెస్ట్ స్కిట్ అండ్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే తెలియాలంటే మీరు స్టేజ్ మీదకి రావాలి. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాష్. So mentors, please come along with your teams onto the stage. అయితే మిస్ పిల్లి, Yes. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ అండ్ బెస్ట్ స్కిట్ ఎవరని. Correct. మేము ముగ్గురం జడ్జెస్ బాగా తీక్షణంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం 1 2 3 అనగానే ఒక ఆన్సర్ చెప్తాం. ఎందుకు ఆన్సర్ చెప్పామనేది మాస్టర్ గారు చెప్తారు. Okay. రెడీ? 1 2 3. అందరూ ఎందుకు అనంటే ఇది లాంచ్ ఎపిసోడ్ కాబట్టి చాలా మంది చాలా ఆశలతో మా టాలెంట్ చూపిస్తామని చెప్పి భయపడకుండా వచ్చి నిలబడి
సూపర్ గా పర్ఫామ్ చేశారు. నా దృష్టిలో, మా దృష్టిలో, మా అందరి దృష్టిలో, మా ఆడియన్స్ దృష్టిలో కూడా మీరందరూ విన్నర్స్. ఇప్పుడు మాత్రమే ఇది ఈ బంపర్ Yes. ఆఫర్ లాంచ్ కాబట్టే ఈ బంపర్ ఆఫర్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మార్కులుంటాయి, పర్ఫార్మెన్స్లు ఉంటాయి, దవిడిలే. దయచేసి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చాలా సీరియస్ గా, చాలా ఫన్నీగా, చాలా సూపర్ హైట్స్ లో మనం చేస్తున్నాం. మాస్ జాతర మనకు తెలుసు కదా, స్టైల్ ఏంటో చూపిలేదు కదా మాస్ జాతర స్టైల్. ఎస్ ప్లీజ్. 5, 6, 7 go. సో ఇదండి మా మాస్ జాతర లాంచ్ ఎపిసోడ్. ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు.